ఇప్పుడే ఏఎంబి సినిమాస్‌లో 'శబ్దం' ప్రీమియర్ చూసి వస్తున్నా. ఇదే డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబినేషన్‌లో 14 ఏళ్ల ముందు 'వైశాలి' అనే సినిమా వచ్చింది. 'వైశాలి' అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఆది గారితో మాట్లాడితే, ఈ సినిమా కూడా 'వైశాలి' లాగే ఎమోషనల్‌గా హాంట్ చేస్తుందని బాగా ఎలివేట్ చేశారు. మరి ఆది గారు 'శబ్దం' అనే సినిమాతో కంబ్యాక్ ఇచ్చారా లేదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్‌స్తున్నా. కొట్టేయండి చెప్పా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. మన హీరో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఒక పాత కాలేజ్‌లో ఇద్దరు సూసైడ్ చేసుకుంటారు. అది ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళాక ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఇట్స్ కాన్సెప్ట్ అండి. సౌండ్‌ని వాడుకొని ఒక ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు. దాని చుట్టూ స్టోరీ అండ్ వరల్డ్ క్రియేట్ చేశారు. మన హీరో క్యారెక్టర్ మరి ఔట్ ఆఫ్ ది వరల్డ్ ఉంటుందనను కానీ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుందండి. సినిమా డైరెక్ట్‌లీ గెట్స్ టు ద పాయింట్. సినిమా స్టార్ట్ అవ్వడమే మంచి పాయింట్‌తో స్టార్ట్ అయ్యి డైరెక్ట్‌గా మెయిన్ క్యారెక్టర్ ఎవరు, మూవీ ఎలా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆ క్లారిటీతో స్టార్ట్ అయిన ఫస్ట్ ఆఫ్ ఆల్‌తో ఆడియన్స్‌ని హుక్ చేయడానికి ట్రై చేస్తూ సీన్స్ రాసుకున్నారు. అవి సస్టైన్ చేయగలిగారా లేదా అనేది ముందు మాట్లాడుకుందాం. సినిమాలో కొన్ని ప్లేసెస్‌లో హ్యూమర్‌ని యాడ్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని ప్లేసెస్‌లో ఆక్వర్డ్‌గా అనిపించినా మోస్ట్ ప్లేసెస్‌లో మూవీ ఫ్లోని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఒక హ్యూమరస్ టచ్ ఇచ్చాయి. నౌ కమింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్, దే ఆర్ గుడ్ అండి. మూవీ షూట్ చేసిన లొకేషన్స్ మోస్ట్‌లీ పాత చర్చెస్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. అవి రియల్ లొకేషన్స్ కావడం వల్ల మూవీ విజువల్స్‌కి బాగా హెల్ప్ అయ్యాయి. బీజీఎం బై తమన్ ఈస్ గుడ్. చాలా ప్లేసెస్‌లో మూవీకి బాగా హెల్ప్ అయింది. ఎస్ఎఫ్ఎక్స్ బానే ఉంది కానీ అది సరిపోలేదు. ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సింది. సేమ్ వీఎఫ్ఎక్స్ కూడా అలానే అనిపించింది. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఇవి రెండే మెయిన్. దానివల్ల ఉన్న కొద్ది ఇంపాక్ట్ కూడా పోయిందండి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, ఈ సినిమా స్టోరీ బాగుంటుంది. అదేంటి నెగెటివ్స్ అని పాజిటివ్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఆగండి. మూవీ స్టోరీ బాగున్నా దాన్ని బేస్ చేసుకొని రాసుకున్న స్క్రీన్ ప్లే యావరేజ్ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన సినిమా ఇంకా యావరేజ్‌గా ఉంటది. ఫస్ట్ థింగ్, ఇలాంటి కాన్సెప్ట్‌ని చూస్ చేసుకున్నప్పుడు టైట్ స్క్రీన్ ప్లే విత్ మల్టిపుల్ లేయర్స్ ఇంపార్టెంట్. ఆ ఎలిమెంట్స్ కూడా ఎక్సైటింగ్‌గా ఉండాలి. కానీ ఇందులో అది ల్యాకింగ్ అనిపించింది. దానికి తోడు లాజిక్స్. ఒక స్టోరీ రాస్తున్నప్పుడు కన్వీనియంట్ రైటింగ్ అండ్ ఇల్లాజికల్ థింగ్స్‌కి ఒక స్మాల్ లైనే ఉంటుంది. అది ఇంబాలెన్స్ అయితే ఆన్ స్క్రీన్ ఎగ్జిక్యూషన్ బర్స్ట్‌గా రావచ్చు. దీనివల్ల కొన్ని ప్లేసెస్ డిస్కనెక్ట్ అయ్యి ప్రొసీడింగ్స్ దెబ్బేసాయండి. మూవీ ఆన్ పేపర్ సరే ఏదో రాసుకున్నారు అనుకున్నా ఆన్ స్క్రీన్ ఎగ్జిక్యూషన్ ఇంకా ల్యాకింగ్ అనిపించింది. చాలా బిగినర్ ఫీల్స్ వచ్చాయి. కొన్ని ప్లేసెస్‌ని రివీల్ చేసిన విధానం అయితే అస్సలు ఎక్కదు. మూవీ సెకండ్ హాఫ్ నుంచి ఎటో వెళ్ళిపోతూ క్లైమాక్స్‌కి నీరసం వచ్చేలా చేసింది. ఎడిటింగ్ కొన్ని ప్లేసెస్‌లో బానే ఉన్నా మోస్ట్ ప్లేసెస్‌లో టైట్‌గా లేదు. స్క్రీన్ ప్లే వలన లేదా షార్ట్స్ వలన తెలీదు కానీ ఏదో తేడా ఫీల్స్ అయితే వచ్చాయండి టువర్డ్స్ ది ఎండ్. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, ఆది డిడ్ ఎ డీసెంట్ జాబ్ అండి. సిమ్రన్ గారి క్యారెక్టర్ కొంచెం తేడాగా అనిపించింది. అండ్ కింగ్స్లీ గారు కామెడీ టైమింగ్‌తో కొద్దిగా నవ్వించడానికి ట్రై చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ వర్క్ అయ్యాయి అంతే. ఒకవేళ మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ రేపు మార్నింగ్ సీజన్ 2 రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.